Hello all, very good morning. Myself Dr. Raviteja Behra. I am the consultant in emergency medicine as well as the managing director of Behra Hospitals, Gopalpatnam, Vizag. NAD నుంచి ఎస్కోట వరకు ఈ 35 కిలోమీటర్స్ యొక్క రేడియస్ లో ఒక ప్రాపర్ కార్పొరేట్ హాస్పిటల్ సెటప్ లేక చాలా మంది ఇల్ పేషెంట్స్ వేరే టౌన్ సిటీస్ కానీ వెళ్ళేటప్పుడు మెడికల్ ఎమర్జెన్సీస్ ప్రాపర్ గా అందకపోవడం వల్ల అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అన్ని ఫేస్ చేస్తున్నారు. సో వాటిని బ్రేక్ చేసే ఉద్దేశంతో ఈ బెహ్రా హాస్పిటల్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మా మెయిన్ మోటో ఏంటి అంటే ఈ రూరల్ పీపుల్ కి ఈ కార్పొరేట్ హెల్త్ సర్వీసెస్ అన్నది రీజనబుల్ రేట్స్ తో రీజనబుల్ ప్రైజెస్ తో అందించాలనే ఏకైక మోటోతోని మేము ఇది ఎస్టాబ్లిష్ చేసాం. ఇందులో అన్ని ఎమర్జెన్సీ వింగ్స్ ఉన్నాయండి. ఆల్ మెడికల్ వింగ్స్ వీఆర్ డీలింగ్ విత్. అందులో ప్రైమరీగా ఎమర్జెన్సీ మెడిసిన్, ఐఎమ్ ద ఎమర్జెన్సీ ఫిజిషియన్ అండి. వీ హ్యావ్ గాట్ 8 ఎమర్జెన్సీ బెడ్స్. అందులోని అన్ని విధమైన ఎమర్జెన్సీ కేసెస్ ని ఇమీడియట్ అటెన్షన్ బేస్ చేసుకొని ఒక 3 ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ రౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తూ ఉంటాం. ఆల్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ కేసెస్ ని మేము డీల్ చేస్తాం విత్ వెరీ వెల్ ఎక్విప్డ్ ఎమర్జెన్సీ వార్డ్. మనం పేషెంట్ ని వెంటిలేట్ చేస్తూ స్టెబిలైజ్ చేస్తూ ఫైనల్ గా డయాగ్నోస్ చేసి ఆ తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్ ని మేము పంపిస్తూ ఉంటాం అన్నమాట కేస్ ని. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఈజ్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్. The critical care department is being led by Dr. Naveen Chandra andi. He has got a team andi with 3 intensivists and 1 nutritionist. Our team యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇట్స్ అ క్లోజ్డ్ ICU అండి. అందులో ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే ప్రాపర్ ట్రీట్మెంట్ అందించి అది వార్డ్ కి షిఫ్ట్ అయ్యేంత వరకు ఆ క్రిటికల్ కేర్ టీమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఆల్ కైండ్ ఆఫ్ రెస్పిరేటరీ ఎమర్జెన్సీస్, కార్డియాక్ ఎమర్జెన్సీస్, మెడికల్ ఎమర్జెన్సీస్, పాయిజనింగ్ కేసెస్, ఇటువంటి కేసెస్ అన్ని వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇటువంటి టీం ఉండటం వల్ల ఏంటి అంటే హై రికవరీ రేట్ అన్నది ఉంటూ